నమస్తే. ఈరోజు వీకెండ్ విత్ అనిల్ కార్యక్రమానికి ఒక స్వాగతం. అయితే యావత్ ప్రపంచానికే అన్నం పెట్టే రైతన్న ఈనాడు అనేక సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. డబ్బు లేక వాతావరణం అనుకూలించగా అనేక రకాలుగా నష్టాల పాలవుతున్నాడు. మరి వారి పరిస్థితి, వారిని ఏ విధంగా ప్రభుత్వాలు సహకరిస్తే ఆయన ముందుకు పోగలుగుతాడు, సుఖంగా ఉండగలుగుతాడు. మనతో పాటు ఈ విషయం మీద డిస్కస్ చేయడానికి అనిల్ ఉన్నారు. ఒకసారి అనిల్ గారు, ఇప్పుడు రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి వాళ్ళు జీవితంలో ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలంటే ప్రభుత్వాలు ఏ విధంగా వారికి సహకరిస్తే బాగుంటుంది చెప్పు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ యొక్క ప్రశ్నకి నా సమాధానం, చిన్నప్పుడు స్కూల్లో కానీ మనం చదివేటప్పుడు దేశానికి వెన్నుముక రైతు అనేటువంటి చాలా చోట్ల మనం చదువుకున్నాం. స్కూళ్ళల్లో కూడా ఈ దేశానికి రాజు కూడా రైతు అయినటువంటి పరిస్థితి అనేది మనం మాటల్లోనే విన్నాము. కానీ రాబోతున్న రోజులలో ఎలా అయిపోయిందంటే ఈ యొక్క బ్లాక్ మార్కెట్ సిస్టమ్ వల్ల రైతులు కూడా చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అలానే ఎవరైతే ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది పక్కన పడేసి ఈ యొక్క ఎరువులు కరెక్ట్ లేక వాటి వల్ల అనారోగ్య పాలే విధంగా పంటలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా చెప్పాలంటే వీటికి ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా ఉండాలంటే సిస్టమ్ ఎలా ఉండాలంటే రైతు మళ్ళీ రాజు కావాలి, రైతు దేశానికి వెన్నుముక అనేటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు నిజం కావాలంటే రైతులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతులు ఉండాలి. అవి ఎలా ఉండాలంటే వసతులు కూడా ముందుగా అసలు దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఒకటే చర్యలు తీసుకోవాలి. ముందుగా అసలు దేశంలో రైతులు ఎంతమంది ఉన్నారనేది ఒక గుర్తింపు కార్డులు ఇవ్వాలి ఫస్ట్ రైతులకి. ఎలా అంటే ఈ రైతు పేరు ఇది, ఇతని ఊరు, ఇతనికి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఇతని సర్వే నెంబరు, తాలూకా, అవన్నీ కనుక అట్లా మెన్షన్ చేసి ఒక కార్డ్ సిస్టమ్ ఇవ్వాలి వీళ్ళకి. సో ఇట్లాంటి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా పాస్బుక్స్ సిస్టమ్ తీసుకొచ్చి, తర్వాత పానీల సిస్టమ్ తీసుకొచ్చి ఇట్లా వ్యవస్థను మార్చుకుంటూ పోకుండా ఒకటే సిస్టమ్ అనేది వీళ్ళకి జీవితకాలం సిస్టమ్ అదే ఉండాలి. ఎవరికైనా కానీ ఒక కార్డు, గుర్తింపు కార్డులకి ఇవ్వాలి వీళ్ళకి. అంటే ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఆధార్ కార్డు ఎలా ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఉందో రైతు గుర్తింపు కార్డు అని ఇవ్వాలి. సో ఇవన్నీ ఇలా ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే రైతు అంటే ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఉన్నటువంటి పట్టాదారు పాస్బుక్ అది ఐడెంటిటీ కార్డు కమ్ము వాళ్ళ యొక్క ల్యాండ్కు సంబంధించినటువంటి వివరాలు అన్నీ అందులో ఉంటాయి. మరి అది పనికిరాదు. అది అంటే దీంట్లో ఏమవుతుందంటే రికార్డులు తప్పులు సరిదిద్దుకునే పరిస్థితి వీళ్ళ దగ్గర లేదు దీంట్లో ఇప్పుడు. సో గుర్తింపు కార్డు అనేది ఏంటంటే యూనిక్ ఐడి కార్డు అయితే స్కానర్ ఉంటుంది దానికి మొత్తం కంప్లీట్గా. దానివల్ల ఏంటంటే ఇట్లాంటి ఈ రికార్డులు మార్పులు చేర్పులు, ఈ యొక్క గవర్నమెంట్ భూములు కబ్జా చేసుడు, దొంగ రిజిస్ట్రేషన్ అనేది చాలా వరకు అరికట్టొచ్చుది ఈ కార్డు సిస్టంలో. ఇప్పుడు ధరణి అనే సిస్టమ్ ఉండే కేసీఆర్ ప్రభుత్వంలో, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక దాన్ని మా భూమి ఏదో మార్చుతామని చెప్పి కూడా చెప్పారు గతంలో. సో ఇలా మార్చుకుంటూ వెళ్ళిపోతే ఏంటంటే రికార్డులు అనేది తప్పులు జరిగే ప్రమాదం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఏంటంటే భూములు కబ్జా కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండాలంటే కార్డ్ సిస్టమ్ ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కార్డ్ సిస్టమ్ అనేది ఎందుకు అంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ అంటే సపోజ్ రైతు ఉన్నాడు అనుకోండి, సో రైతుకి అది ఒక ఇన్సూరెన్స్ కార్డు కూడా అదే పని చేస్తుంది రైతుకి. అంటే ఇప్పుడు తనకి ఏమైనా జరిగిందనుకోండి, ఒకవేళ సపోజు తనకి ఒక 10 లక్షల రూపాయల సహాయం అందించేటువంటి విధంగా కూడా కార్డు పనిచేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ ఒక కార్డు వల్ల ఏంటంటే వారికి కుటుంబానికి కూడా అటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎట్లా ఇస్తున్నారో ఇన్సూరెన్స్ అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, అదేవిధంగా రైతు కూడా కల్పించాలి ఆ కార్డులోనే. సో తర్వాత ఇంకోటి ఏంటంటే తప్పుడు తడకలు జరగకుండా ఉంటుంది. ఒక రైతు వేరే వాళ్ళకి అమ్మాలన్నా కూడా ఏంటంటే వీరి పూర్తి సహాయ సహకారాలతో అమ్మగలుగుతాడు అతను. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వము దళారీ సిస్టమ్ అనే వ్యవస్థని కూడా తొలగించాలి. అసలు డైరెక్ట్ రైతుకి రైతు ఏదైతే పండిస్తున్న పంటని ఏదైతే ఇప్పుడు ఉచిత కరెంటు కానివ్వండి, రైతు బంధు ఇలాంటి వాటికి కాకుండా రైతుకి ఇప్పుడు మనం తీసుకుంటే ఎలా అంటే పంటని గవర్నమెంట్ కొనుక్కునే విధంగా. అంటే ఒక ఎకరం ఉంది, ఒక ఎకరంలో అనేక రకాల పంటలు మనం పండిస్తూ ఉంటాం. 3 ఎకరాలు ఉంటుంది, 1 ఎకరం ఉంటుంది, 4 ఎకరాలు ఉన్న వాళ్ళు చాలా వరకు చిన్న స్థాయి రైతులు ఎక్కువ శాతం మంది ఉంటారు. 90% మంది చిన్న స్థాయి రైతులు. అంటే ఎలా అంటే ఎకరం నుంచి 3 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు చిన్న స్థాయి రైతులు ఉంటారు. పైబడిన వాళ్ళు చాలా తక్కువ శాతం ఉంటారు. అంటే 100 ఎకరాలు, 1000 ఎకరాలు భూస్వాములు అంటారు కదా, ఆ భూస్వాముల సిస్టమ్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు అండ్ ఎక్కువ భూములు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు 90% మంది మొత్తం కలిపినా కూడా ఈ 5% మంది ఎక్కువ శాతం భూములు ఉన్న వాళ్ళు ఉంటారు, భూములు ఎక్కువ. అంటే ఈ యొక్క సిస్టమ్ని మనం ఏదైతే గతంలో కూడా కేసీఆర్ గారు ఏమన్నారంటే ప్రతి వ్యక్తి 3 ఎకరాల భూమి అని అన్నారు కదా. సో ఆ పాలసీ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఎవరెవరు ఎక్కువ భూస్వాములు ఉన్నారు, ఎవరు కబ్జాదారులు ఉన్నారు, ఈ యొక్క ల్యాండ్ గ్రాబర్స్ అరికట్టవచ్చు ఈ సిస్టంలో కూడా. సో ఇదేంటంటే మనము ప్రత్యేకంగా దీని మీద మనము విశ్లేషణ ఏముందంటే ప్రభుత్వము ఏదైతే రేషన్ షాప్లో ఎలా అయితే మనకు రేషన్ బియ్యం ఇస్తూ ఉంటుందో
అదేవిధంగా రైతుకు ఆ కార్డుతోటి ఎరువులు కూడా ఎరువుల షాప్ అనేది ఉచితంగా పెట్టాలి వీళ్ళకి. ప్రభుత్వం నుంచి వచ్చే ఎరువులే పండించే విధంగా ఆ కార్డు మీద అతనికి ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది, ఆ భూమికి ఎంత ఎరువులు అవసరం ఉంటుంది, ఏ పంట వేసే అనేది వారే సరఫరా చేసే విధంగా ఉండాలి ఇది ఎరువులు కూడా. ఎందుకు ఎరువులు అదే ఎరువులు మనం ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ వీళ్ళు ఎందుకు మనము గవర్నమెంట్ ఇవ్వాలని అంటే బ్లాక్ మార్కెట్లో ఏంటంటే అనేక రకాల కల్తీ ఎరువులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు. సో కల్తీ ఎరువులు రావడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎరువుల వల్ల రైతుకి దాని మీద సమగ్ర ఏంటంటే తెలియదు. ఆ రోజు పంట నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ రోజు ఎరువుడ తీసుకుపోయి దాన్ని చల్లాలి దాని మీద. సో కాబట్టి ఏంటంటే ఇంకొకటి తర్వాత విషయం ఏంటంటే దళారీలు ఏం చేస్తారంటే రైతుకు అప్పుడు అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని డబల్ రేట్ చేసి మాకు బ్లాక్ మార్కెట్లో అమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. దానిలో రైతు మీద చాలా ఆర్థికంగా చాలా నష్టం జరుగుతూ ఉంది అక్కడ. సో కాబట్టి ఏంటంటే ఆ సిస్టమ్ అనేది గవర్నమెంట్ తీసుకోవాలి. రేషన్ షాప్లో ఎలా బియ్యం ఇస్తున్నారు అలానే వీరికి ఎరువులు కూడా సప్లై ఈ కార్డు సిస్టమ్ నుంచి ఎరువుల సప్లై కూడా ఇవ్వాలి. ఎన్ని ఎకరాలు ఉంటే ఆ ఎకరాకి ఏ పంట వేస్తూ ఉన్నాడో, ఏ పంటకి ఎంత ఎరువు అవసరం ఉందో దాని లెక్కలు రాసుకొని ఇవ్వాలి వాళ్ళకి. సో తర్వాత ఇంకోటి ఏంటంటే రైతు పంటని డైరెక్ట్ మార్కెట్లో అమ్ముకోకుండా డైరెక్ట్ గవర్నమెంటే ఇప్పుడు పంట వేసేటప్పుడు ఒక ఎకరం భూమి ఉందనుకోండి, ఆ ఎకరం భూమిలో ఏ పంట వేస్తారు, ఆ పంట ఎందుకు వేస్తారు, ఒక సపోజ్ ఇప్పుడు ఒక్కొక్క రకం పంటకు ఒక్కొక్క రోజు పడుతుంది. ఆ ఒక్కొక్క రోజు పడినప్పుడు ఏంటంటే ఆ పంటకి సంబంధించి ఒక ఎకరంకి ఇప్పుడు చెరుకు పంట ఉంటుంది, పత్తి ఉంటుంది, మిర్చి ఉంటుంది, వరి ఉంటుంది. ఈ ఒక్క పంటకి ఏంటంటే ఆ ఒక్కొక్క ఏమంటారు సమయం బట్టి వాటి పంట అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఆ పంటని పండించాలంటే వాటిని గవర్నమెంట్ ఏంటంటే ఒక్కొక్క ఎకరానికి ఇంత అని డబ్బులు ఫిక్స్ చేసుకొని డైరెక్ట్ వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని ఈ పంటని ప్రభుత్వానికి అమ్ముతాను తీసుకొని ఆ పంటని ప్రభుత్వమే తీసుకొచ్చుకొని ఆ ప్రభుత్వం ఏంటంటే మార్కెట్లోకి ప్రభుత్వమే సప్లై చేయాలి పబ్లిక్కి. ఇప్పుడు ఏంటంటే నేను రైతు దగ్గర ఒక క్వింటన్ బియ్యం కొన్నాను అనుకోండి, 3,000 రూపాయలు క్వింటన్ బియ్యం ఉంటుంది. ఆ బియ్యం ఏమవుతుందంటే నేను డైరెక్ట్ మార్కెట్కి వచ్చేవరకు అది ఆ బియ్యం 6,000 రూపాయలు అవుతుంది. అది 3,000 రూపాయలు రైతు దగ్గర ఉంటే అది 6,000 అవుతుంది. అంటే ఇక 3,000 రూపాయలు ఏంటంటే ఈ దళాల సిస్టంలో పోతుంది 3,000 రూపాయలు. సో కాబట్టి ఏంటంటే దీన్ని అరికట్టవచ్చు మనం. అంటే ఈ ఒక 3,000 రూపాయలు ఏదైతే ఉంటుంది ప్లస్ ఆర్గానిక్ ఫుడ్ కూడా మనము ప్రజలకు అందించే విధంగా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ఏంటంటే ఒక పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్, 500 ఇల్లులు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ సిస్టమ్ క్రియేట్ చేసుకోవచ్చు గవర్నమెంట్. అంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఫుడ్ కార్పొరేషన్ ఎట్లయితే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని సో 500 కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించి డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. వారికి ధాన్యం ఎంత కావాలి, మా కమ్యూనిటీ కింద ధాన్యం అవసరం పడుతుంది అని పెట్టుకోవాలి. ఆ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ పాలిష్ రైస్ కాకుండా డైరెక్ట్ ఆర్గానిక్ రైస్ తినేటువంటి పరిస్థితి వస్తుంది ప్రజలకు కూడా. అప్పుడు ఏమవుతుందంటే ఈ రైతు పండించిన పంట మిల్క్ తీసుకుపోయి అక్కడ నష్టపోయి, లేకపోతే కూరగాయలు తీసుకుని అక్కడ లోడు దిగుబడి పడిపోయి అక్కడ మార్కెట్ రేటు తగ్గిపోయి నానా అవస్థలు, ఇక్కడ కిరాయిలు అటు ఇబ్బందులు పడి రైతు నష్టపోతూ ఉన్నాడు అక్కడ. కాబట్టి ఈ యొక్క విషయం ఏంటంటే ఈ యొక్క సిస్టమ్ క్రియేట్ చేస్తే ఏంటంటే పబ్లిక్ కూడా బాగుంటుంది, తర్వాత రైతు కూడా బాగుంటుంది సిస్టమ్ అనేది. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా వీరికి ఒకటి చేయాల్సిన విషయం ఎలా చూస్తూ ఉన్నాము. నిన్న ఒక సిద్దిపేట జిల్లా గూడారం మండలం బెజ్జంకి మండలం సంథింగ్ ఏదో విలేజ్లో ఒక అతను ఇచ్చాడు. అతనికి పెళ్లి కోసం సంబంధం వస్తే నువ్వు రైతు కదా, నిన్ను పెళ్లి చేసుకో, నేను రైతు అయితే పెళ్లి చేసుకోలేను, నీ ప్రైవేట్ ఉద్యోగం లేదు గవర్నమెంట్ ఉద్యోగం అయితే చేసుకోగలుగుతా అనే పరిస్థితి ఉంది అక్కడ. సో ఏంటంటే అది ఆ సిస్టమ్ పోవాలి. రైతుకి పండిస్తే మనకు అందరికీ ఒక సమయం ఉంటుంది, అంటే 8 గంటలు పని చేయాలి, 12 గంటలు పని చేయాలి, జీతం ఫిక్స్ చేసుకుంటాం. కానీ రైతుకు ఉండదు సిస్టమ్. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఏ రోజు కూడా హాలిడే ఉండదు, పండుగనే ఉండదు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు. ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళ చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఒక గవర్నమెంట్ వీళ్ళని ఒక ఎకరం పంట ఇంత కొనుక్కుంటామన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది వాళ్ళకి. సో నేను కూడా నెల కింద సంపాదించగలను. ఇంకోటి ఏంటంటే ఎండ వాన అనేది ఏముండదు. వారికి పని చేయాలంటే ఉదయం నుంచి మొదలుకొని 24 గంటలు మళ్ళీ నెక్స్ట్ డే వరకు కూడా కంటిన్యూగా పని చేస్తూ ఉండాలి. వారికి ఎండలో వానలో ఇలా ఎన్నో రకాల ఇబ్బందులతో పనిచేస్తుంది. అతనికి ఇప్పుడు పెళ్లి విషయంలో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి సో ఇలాంటి కొన్ని చర్యలు మార్పులు చేర్పులు జరిగితే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది ఇప్పటికీ తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు రైతుల పాలిట చాలా వరంగా అనేక రకాలైనటువంటి స్కీములు కూడా ప్రకటించారు. మరి ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడాను ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తే బాగుంటుంది. మరి రేవంత్ సర్కార్ రైతుల పాలిట ఒక ఏమంటారు దాన్ని, రైతుల పాలిట అభివృద్ధికి తీసుకెళ్లేటువంటి ఒక ప్రదాతగా ఏమైనా మారబోతారా, ఉంటారంటారా, ఏ విధంగా భావించవచ్చు? నేను రాజకీయ పార్టీలకి అనుగుణంగా మాట్లాడదలుచుకోలేనా. ఒకటి ఏంటంటే సింపుల్గా ఎవరు వచ్చినా కానీ మేలు చేసే విధంగా ఉండాలనేది నేను చెప్తా ఉన్నాం మేము. ఎందుకంటే రైతులు కష్టపడితేనే మనం 3 పూటల తిండి తినగలుగుతాము. ఎందుకంటే ప్రతి మనిషి బ్రతికేది తిండి కోసము. అలాంటి రైతు విషయంలో ఎవరైనా కానీ ప్రభుత్వం కొంచెం సానుకూలంగా స్పందించాలి. ఇప్పుడు కేసీఆర్ గారే కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇద్దరు కూడా ఏంటంటే రైతులకు ఫస్ట్ ప్రయారిటీ కింద వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందిస్తే బాగుంటుంది. ఎందుకంటే
ఇప్పుడు వచ్చి 3 నెలలు అవుతుంది కదా, ఇంకా ముందు ముందు చూస్తాం ఏం చేస్తారో, రైతుల గురించి ఎలా చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఎలాంటి అవకాశాలు ఇస్తారు వాళ్ళు, మళ్ళీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురావడం, దళారీ సిస్టమ్ ఆపడము, డైరెక్ట్ మార్కెట్లో వాళ్ళే మార్కెట్ యార్డ్ తీసి మండల కేంద్రంలో ఒక మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసి అవి అగ్రికల్చర్ ఆఫీసర్స్ని కూడా ఎక్కువ మంది స్టాఫ్ని పెంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అక్కడ ఈ యొక్క దిశగా తీసుకుంటే కూడా బాగుంటుందని ఒక ఆలోచన అయితే ఉంది. అయితే రైతులు అతివృష్టి అనావృష్టి వల్ల కూడాను అనేక రకాలుగా వాళ్ళు చాలా డబ్బును వృధా అయిపోతుంది, వాళ్ళ పంటలు కూడా నాశనం అవుతుంటాయి. వాటి పట్ల ప్రభుత్వ అంచనాలు అన్నీ తలకిందులుగా ఉంటాయి, చాలా నష్టపోతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి గురించి ఏమంటారు? అంటే దీనికి ఒకటి ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు రైతు అనేవాడు ఖచ్చితంగా నష్టమే ఉంటుంది, లాభం అనేది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మనకు తిండి పెట్టే రైతు ఎప్పుడు కూడా 3 పూటలు తిండి తినలేడు. రైతు చూసుకుంటే 1 పూట 2 పూటలు తిండి తినగలుగుతారు అంతే. ఫస్ట్ ఏంటంటే దీన్ని అంచనా వేయడానికి ప్రత్యేకంగా వాతావరణ శాఖ వాళ్ళు కూడా హెచ్చరించిన సందర్భంలో వర్షాలు పడది. ఈరోజు వాతావరణంలో వర్షాలు పడతాయన్నప్పుడు వర్షాలు ఎక్కడ పడతాయి, పడే కదా ఆ సమయంలో. సో కరెక్ట్ ఐడెంటిఫికేషన్ చేయలేము కాబట్టి దాని నష్టం అనేది ఎట్లా ఉంటుందంటే, రైతుకి భరోసాగా ఉండాలి ప్రభుత్వాలు ఏదైనా ఉంటే భరోసాగా ఉంటే ఏంటంటే కొంచెం ఎంతో వారికి మీరు అన్నట్టుగా సానుకూలంగా వాళ్ళు ప్రయాణం సాగించాలనుకుంటే, ఇంకోటి ఏంటంటే వారిని వెన్నంటూ ఉండి ప్రోత్సహించే విధంగా కూడా సహకరించాలి అందరూ కూడా. ఇప్పుడు ప్రస్తుతము యువత అంతా ముఖ్యంగా ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితుల్లో రైతుల అంటే పంటలు పండించడానికని మొగ్గు చూపించే రకంగా ఆ దిశగా యువత ప్రయాణించాలంటే ఎటువంటి దశలో అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకు పోతే బాగుంటుంది, ప్రభుత్వాలు వారికి ఏ రకంగా సహకరిస్తే బాగుంటుంది? అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, రైతుకి పిల్లనివ్వలేనన్న సందర్భాల్లోనే ఉన్నాయి ఇప్పుడు. సో మనం అందరం ఇలా రైతు బిడ్డ కూడా డిగ్రీ వరకు ఎంతవరకు చదువుకొని ఉంటాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అమెరికా పోయిన వాళ్ళందరూ కూడా ఎట్లుందంటే, మట్టి పొలం చూస్తేనే ఏదో విధంగా జరిగినట్టు, కింద నడిస్తే మట్టి నడిస్తే ఏదో మనకేదో అంటువ్యాధులు వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళంతా. సంస్కారం మనకు చదువు ఎట్లా నేర్పించాలి, చదువు ఎట్లా ఉండాలంటే చదువు మంచి నేర్పించాలి మనకి ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు చదువు అనేది ఎట్లా అంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం ఇలా మనందరం కూడా ఇలా ఇప్పుడు అమెరికాలో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా రైతు బిడ్డలు మొదటి నుంచి, వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ ముత్తాతలు అందరూ రైతులు ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఎట్లా ఉందంటే పరిస్థితి, వీళ్ళు ఈ సభ్య సమాజానికి ఒక మెసేజ్ ఎట్లా ఇస్తున్నారంటే, వీళ్ళు చదువుకున్న సంస్కారం వీళ్ళది అహంకారపూరితంగా ఉండదు. వీళ్ళ సంస్కారం అహంకారపూరితంగా ఉండదు. ఎందుకంటే రైతుని చదువుకున్న వాళ్ళు ఎట్లా ఉండాలి, నలుగురికి మంచి చెప్పే ఉండాలి. రైతు అంటే ఎట్లా ఉంటుంది, ఈ భూమి ఎట్లా ఉంటుంది, నేల ఎట్లా ఉంటుంది, పంట ఎట్లా ఉంటుంది, మనం అంతరిక్షంలో పోయి అటువంటి స్థాయికి చేరిన వాళ్ళం ఇలా భూమిని మర్చిపోతున్న పరిస్థితి. కాబట్టి ఏంటంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా మీరు దయచేసి మీరు ఏదైతే ట్రిప్స్ వస్తారో, మీరు బయట దేశాలకు వెళ్ళి ట్రిప్స్ చూడడం కాదు. అంటే ఇప్పుడు వేరే దేశాలకి వీసాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు కదా, ఈ ఫారెన్ ట్రిప్స్ ఇట్లా వెళ్తున్నారు ఎండాకాలం సెలవులలో వీటిలో సెలవులు దొరికినప్పుడు ట్రిప్స్ ఫ్యామిలీ. ఒకసారి మీరు రండి, ఈ యొక్క రైతులు మీ తాతలు పూర్వీకులు ఉన్నటువంటి స్థలాలు ఏదైతే ఉందో రండి, అక్కడ చూడండి, అక్కడ చూసి అక్కడ ఒకసారి అదొక ఆ ఎంజాయ్మెంట్ అనుభూతి మీకు ఒకసారి పొందారనుకోండి, మళ్ళీ మీరు అమెరికాలకు అక్కడిక్కడ పరిస్థితి ఉండేది. రైతులను కూడా మీరు ఆదరించిన వారు అవుతారు, ఆదుకున్న వారు అవుతారు అక్కడ. అంటే ఈ రకంగా చూస్తే ప్రభుత్వాలు కూడాను రైతులకు యువతను అనేక రకాలుగా వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ దిశగా వాళ్ళకి అవకాశం కల్పిస్తూ వారిని ఉద్యోగాలనే పేరిట కాకుండాను ఇటు రైతులకు వాళ్ళ తల్లిదండ్రులకు సేవలు చేస్తూ తర్వాత వ్యవసాయాన్ని ఉత్పత్తి చేసుకోవడంలో కూడాను మొగ్గు చూపిస్తే అధికంగా లాభాలు ఉంటాయి, దాని మీద కూడాను ఉపాధి అనేది దొరుకుతుంది అనేది బట్టి అర్థమవుతుంది. మొత్తం మీద ప్రభుత్వాలు మాత్రం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది.